రాజ్ గారు, ఆనంద్ భారతి గారు. ముందుగా నా పేరు నవీన్ రాజ్. ఇందులో విలన్గా చేశాను. మీడియా వారికి చాలా థ్యాంక్ యూ అన్న. సినిమాకి ఎవ్రీ టైం మీరు ఫస్ట్ వచ్చి అందరికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి మీరు ప్రతి మూమెంట్లో సపోర్ట్గానే ఉన్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పార్థు గారు అండ్ వాళ్ళ వైఫ్ మేడం ఏదైతే ఉన్నారో వీళ్ళ గురించే ఈ సినిమా చేసామండి. అందరు చెప్పినట్టే చాలా స్ట్రగుల్స్ అయ్యారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రొడక్ట్ చాలా బాగా వచ్చింది. అంటే ఉన్నంతలో బడ్జెట్లో ఒక మంచి కంటెంట్ చెప్పడానికి బాగా ప్రయత్నం చేశారు. ఇందులో హీరోగా చేసిన ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్ వరకు వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్స్ కూడా అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఆనంద్ అన్న కానీ చిట్టుబాబు అన్న కానీ అప్పారావు గారు చేశారు. ఇందులో కమెడియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో అందరూ వాళ్ళ వరకు వాళ్ళు చాలా బాగా చేశారు. 29th మీ ముందుకు వస్తున్నాము. చూసి బ్లెస్ చేయండి. కొత్త సినిమాలను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి టీంలు వస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ అన్న. డైరెక్టర్ పార్థు గారికి, ప్రొడ్యూసర్ సంధ్య గారికి, అలాగే ఆర్టిస్టులు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈ మూవీ సక్సెస్ అయ్యి మంచిగా డబ్బులు వచ్చి మంచిగా వేరే మూవీస్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అందరికీ నమస్కారం అన్న. బాగున్నావే? నిజంగా మీడియా మిత్రులంతా మాకు అన్నలాగా నాకు అందరూ ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. సో థ్యాంక్ యూ అన్న, లవ్ యూ. తీర్థ క్రియేషన్స్ సందిగ్ధం అనే సినిమా నిజంగా చాలా బాగా వచ్చింది. నాకు డైరెక్టర్ గారు ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక బ్రదర్ లాగా. సో థ్యాంక్ యూ బ్రదర్ పార్థుపై. నిజంగా రంపచోడవరం, మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో కంటిన్యూగా ఎంజాయ్గా చేసాము ఈ సినిమా. సో చాలా బాగా వచ్చింది. నిజంగా ప్రొడ్యూసర్ గారు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా కష్టపడ్డారు నిజంగా. ఒక మీరిద్దరు మాత్రం. సో నిజంగా మీరిద్దరు కష్టపడ్డందుకు మంచి ఫలితం రావాలి, మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మీకు మళ్ళీ సినిమాలో డబ్బులు వస్తే మళ్ళీ కంటిన్యూగా మీరు సినిమాలు తీస్తారు కాబట్టి మీకు సినిమానే మనకు ఆధారం. సో నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కు, టెక్నీషియన్లకు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన పార్థ్ దర్శకత్వంలో, సంధ్య గారి నిర్మాణ సారథ్యంలో సందిగ్ధం అండి. మేము చాలా ఆనందంగా చేసాము ఈ షూటింగ్. మన మారేడుమల్లిలో చాలా ఎంజాయ్ చేసాము. అలాగే వర్క్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశాడు మన పార్థ్. అండ్ డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందండి. పేరుకి తగ్గట్టుగానే సినిమా మీరు ఎప్పుడు సందిగ్ధంలోనే ఉంటారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్క్రీన్ ప్లే అలా ఉంటుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుంది నేను అనుకుంటున్నానండి. సో ఆల్ ద బెస్ట్ అండి. పని చేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మన దాంట్లో హీరోలు ఇద్దరికి మంచి భవిష్యత్తు ఉంది. హీరోయిన్ మేడం మీకు కూడా ఈ సినిమా తర్వాత మంచి మంచి అవకాశాలు రావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక అన్న నీ గురించి చెప్పాల్సిందే ఉంది. మా ఇద్దరు కాంబినేషన్ లంబు జంబు టైప్లో ఉంటుంది ఎక్కడ పోయినా. సో చిట్టన్నది కూడా ఇంకా చూస్తారుగా, ఇంకా కామెడీ అవన్నీ కూడా బాగుంటుంది. మా తమ్ముడు నవీన్ అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఉన్న గెటప్కి కొంచెం గుర్తుపట్టడం డిఫరెంట్గా ఉన్నాడు. అప్పుడు చాలా రఫ్గా చాలా బాగున్నాడు దాంట్లో. ఇప్పుడు కూడా బాగున్నాడు కానీ ఆ సినిమాకి తగ్గట్టుగా ఆ గెటప్ చాలా బాగుంది. సో డెఫినెట్గా మన నవీన్కి, అలాగే నిహాల్కి, మన బ్రదర్కి అందరికీ మంచి మంచి అవకాశాలు రావాలి. మన పార్థు ఇంకా దీని తర్వాత ఎన్నెన్నో సినిమా తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ క్రూ మెంబర్స్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిన టైం వెరీ సారీ. యాక్చువల్లీ సినిమా గురించి మాట్లాడంటే నాకు పెద్ద అన్నలా ట్రీట్మెంట్ చేసిందంటే డైరెక్టర్ గారు పార్థు గారు అండ్ ప్రొడ్యూసర్ మేడం గారు ఒక బ్రదర్గా అందరినీ చూసుకొని బాగా సినిమా టీం అంతా బాగా చూసుకున్నారు. ఇంకా షూటింగ్కి వస్తే చాలా కష్టపడ్డారు. ఎంత అంటే చాలా మోసపోయి ఇక్కడి వరకు వచ్చి సినిమా రిలీజ్ చేస్తున్నారంటే చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకొని సినిమాని ఇక్కడి వరకు తీసుకున్నారు. కాన్సెప్ట్కి వస్తే ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్ అయితే నాకైతే. ఇంకా నవీన్ రాజ్ గారు ఈ ట్రైలర్లో ఫైట్ చూశారు కదా, యాక్చువల్ బద్ధ శత్రువులుగా
బీభత్సంగా కొట్టుకున్నాం న్యాచురాలిటీ కోసం. ఇంకా అర్జున్ ఒక సపోర్టింగ్గా బాగా ఎంకరేజ్ చేసి అంతా ఇక్కడి వరకు బాగా టీం అంతా బాగుంది నాకైతే. వీధు డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అందరికీ. మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. చిన్న సినిమా పెద్ద సినిమాలు లేకుండా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మా డైరెక్టర్ గారు పార్థసారథి గారి గురించి చెప్పాలి. సో మమ్మల్ని కొత్తగా ట్రై చేస్తున్నామని ఏం లేకుండా ఫస్ట్ ఆడిషన్ కూడా లేకుండా మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ సినిమాలో ప్రొడ్యూసర్గా ఫస్ట్ లేకుండే కానీ సినిమా సగం షూట్ అయ్యేటప్పుడు వచ్చారు మేడం. మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు, అట్లనే బాగా చూసుకున్నారు. యాక్చువల్లీ కొద్దిగా భయం వేస్తుంది. అంటే ఎప్పుడు మన ఇంట్లో అమ్మ కానీ లేకుంటే చెల్లి కానీ లేకుంటే అక్క కానీ చూసుకుంటారు. సో అంతకంటే ఎక్కువ చూసుకున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు థ్యాంక్స్ చెప్తే తక్కువ. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నా రోల్ వచ్చేసి సత్య క్యారెక్టర్ అండి. సో నేనైతే ఆ క్యారెక్టర్కి ఫుల్ఫిల్ చేసి అనిపిస్తుంది. సో ఇంకా డైరెక్టర్ గారు అయితే మాతోటి ఎవ్రీ సీన్కి ఎలా అంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళని లేకుండా ఎవ్రీ సీన్కి అర్జున్ గారు ఇట్లా చేయాలండి, ఇలా ఉంటుంది, ఇలా మీరు ఇట్లా మోల్డ్ అవ్వాలి క్యారెక్టర్కి అని చెప్పి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కో ఆర్టిస్ట్ కాజల్ తివారీ. సో అతను ఆల్సో నాకు బాగా సపోర్ట్ చేసిందంటే కొందరు సపోర్ట్ చేస్తారు, కొందరు సపోర్ట్ చేయరు. బట్ తను బాగా నాకు ఎంకరేజ్ చేసేది. నేను కొద్దిగా అయినా నర్వస్గా ఫీల్ అయినా, సో ఇప్పుడు కూడా నర్వస్గా ఫీల్ అవుతున్నాను, బట్ నాకు బాగా సపోర్ట్ చేసేది. సో ఇందులో మా సినిమాలో విలన్గా చేసిన మన నవీన్ రాజ్ గారు. సో ఎన్నో సినిమాలు చేశారు ఆయన. ఒక సినిమా హీరోగా చేస్తూ మా సినిమాలో విలన్గా చేశారంటే మమ్మల్ని చాలా సపోర్ట్ చేసినందుకు, మమ్మల్ని బాగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆనంద్ భారత్ అన్న మా ఫైట్లో ఉన్నారు, మేము కలిసి చేసిన ఫైట్లో ఉన్నారు. సో చాలా బాగా సపోర్ట్ చేశారు. సిట్బాబు అన్న కూడా బాగా సపోర్ట్ చేశారు మాకు. అంటే వీళ్ళందరూ ఆల్రెడీ చాలా సినిమాలు చేస్తున్నారు, బట్ నేను చేస్తున్నాను కానీ బట్ కాకపోతే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో పెద్ద పెద్ద సినిమాలు చేయడం ఇదే ఫస్ట్ టైము. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా గురించి చెప్పాలంటే మేము రాజమండ్రి వెళ్ళామండి. రాజమండ్రి వెళ్ళిన తర్వాత అందరికీ జరిగే ఎక్స్పీరియన్సే మాకు కష్టపడుతూ మేము ఎంతైతే కష్టపడ్డాం దానికి డబుల్ కష్టపడ్డారు డైరెక్టర్ గారు. సార్ ఈ స్టేజ్ మీద చెప్పాలంటే నాకు అంటే థ్యాంక్స్ చెప్పినా తక్కువే సార్ మీకు. ఎందుకంటే ఎంతోమంది ఆర్టిస్టులు వస్తుంటారు సినిమా ఇండస్ట్రీకి, కానీ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు. అది ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. మీకోసం నేను పోస్ట్పోన్ చేస్తానండి. అయినా సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా మ్యూజిక్ డైరెక్టర్ రవి అన్న థ్యాంక్స్. కొద్దిగా మాట్లాడడానికి నేను తరబడుతున్నాను, కొద్దిగా ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్. सॉरी मुझे तेलुगु नहीं आती है, सो मैं हिंदी में बात करूँगी. सो थैंक यू सो मच सर मुझे ये अपॉर्चुनिटी देने के लिए, बिकॉज मुझे तेलुगु नहीं आती. तो सर ने सेट पर इवन तो माई को आर्टिस्ट सब ने बहुत सपोर्ट किया एंड हेल्प किया. सो थैंक यू सो मच फॉर दिस अपॉर्चुनिटी एंड थैंक यू एवरीवन फॉर कमिंग हियर. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని ఫస్ట్ నుంచి టీజర్ లాంచింగ్ దగ్గర నుంచి కూడా, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అనౌన్స్మెంట్ దగ్గర నుంచి కూడా మమ్మల్ని ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూనే వచ్చారు మీడియా మిత్రులందరూ. దాని నిమిత్తం మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇక సినిమా విషయానికి వస్తే ఒక ఆర్టిస్ట్ అని కాదు, ఒక టెక్నీషియన్ కాదు, ప్రతి ఒక్కరు కూడా నాకు మెయిన్ బాగా సపోర్ట్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికంటే ఫస్ట్ సపోర్టు మా వైఫ్ సపోర్ట్ చేశారు. మెయిన్ సినిమా తీయడానికి కారణం ఆవిడే కాబట్టి. తర్వాత ఇక యాక్టర్స్ విషయానికి వస్తే ఇక నిహాల్, అర్జున్, కాజల్, ప్రియా దేశ్పాల్, ఇక నవీన్ రాజ్ గారు, ఇక కమెడియన్స్ మన చిట్టన్న అయితే బాగా అసలు షూటింగ్లో ఎవరికి కూడా అలసట తెలియకోకుండా కామెడీ చేస్తూ అందరిని నవ్విస్తూ ఆ పెయిన్ అనేది తెలియకుండా మాకు చాలా వరకు రిలీఫ్ ఇచ్చేవాడు చిట్టన్న లొకేషన్లో. ఆనంద్ భారత్ అన్న, ఇక అప్పారావు గారు, నాగిరెడ్డి గారు, వాళ్ళకి వేరే పనులు ఉన్నప్పటికీ కూడా అవి క్యాన్సిల్ చేసుకొని వచ్చి మా సినిమాలో వాళ్ళ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది సినిమా. ఇక నెక్స్ట్ గౌతమ్ రవిరామ్ గారు అయితే ఆయన ఒక మంచి వేరే పెద్ద సినిమా ఒకటి వర్క్ టెన్షన్లో ఉన్నారు ఆయన.
అప్పటికీ కూడా సార్ ఇలాగ సార్ అని చెప్పేసి అంటే ఎప్పటి నుంచో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆయన కూడా మంచి మ్యూజిక్ యాజ్ ఎర్లీగా మనకు తొందరగా అనుకున్న దానికంటే ముందుగానే మ్యూజిక్ చేసి మాకు అందించారు. ఇక సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఆయన దగ్గరుండి అన్ని మ్యూజిక్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షించి దాన్ని బాగా వచ్చేలా చేశారు. సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి. ఇక విశ్వన్ రాజ్ ఎడిటరు, ఇక మొత్తం టెక్నీషియన్స్ అందరూ, ఇక ఎవరి పేరన్నా మర్చిపోతే మన్నించండి. ఆ టెక్నీషియన్స్ ఆర్టిస్టులు కూడా నాకు అందరూ బాగా సపోర్ట్ చేశారు. అందరూ సపోర్ట్ ఉండడం వల్లే ఈ సినిమా ఈరోజు ఇక్కడ వరకు రావడానికి కారణం. సో ఆడియన్స్ కూడా అదే విధంగా సపోర్ట్ ఇచ్చి సినిమాను చూసి మాకు మీ అందరు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా సినిమా బాగుంటుంది, అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. దివ్య గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మా పిఆర్ గారికి, పిఆర్ఓ సాయి సతీష్ గారికి అయితే ఫస్ట్ నుంచి కూడా సినిమా ప్రమోషన్ విషయంలో మాకు ప్రతిదీ తెలిసినా తెలియపోయినా ఏదైనా అది ఇలాగని ప్లాన్ చేస్తూ మంచి ప్లానింగ్ ప్రకారం ప్రమోషన్స్ అనేవి చేస్తున్నారు. ఆయనకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.